ఇప్పుడు వరుసబెట్టి 3 భూకంపాలు, నిన్న 2, ఇవాళ 1. టోటల్గా మయన్మార్లో జరుగుతున్నటువంటి భూకంపాల ప్రళయం అలా ఉంది. అలాంటి భూకంపాలకు సంబంధించి ఓవరాల్ గత 2 రోజుల్లో జరిగినటువంటి దాంట్లో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారో ఎవరికీ తెలియదు. సైన్యం అన్నటువంటిది అక్కడ చేష్టలుడికి చూస్తోంది. పాలన లేదు, పాలకులు జైల్లో ఉన్నారు. అదే సందర్భంలో సైనిక పాలన నడుస్తోంది. ఆ సైనిక పాలకులకి అవగాహన లేదు, సమగ్రమైనటువంటి పరిస్థితి లేదు. ఎవడి బ్రతుకు వాడిది అయ్యింది. రోహింగ్యాలు ఇంకోవైపున అక్కడే ఉండేటటువంటి వాళ్ళు. అక్కడున్న రోహింగ్యాలని అసలు ఎలాగూ వాళ్ళు అక్కడ అరకన్ ఆర్మీ ఈ గొడవ అంతా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి సమస్య ఉంది. అట్లాంటి వాళ్ళని చూసేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆ స్వచ్ఛంద సంస్థలకి ఇదివరకు అమెరికా నుంచి యుఎస్ ఎయిడ్ వస్తుండేది. ఇప్పుడు తర్వాత ట్రంప్ వచ్చాక అది ఆపేశారు. అయితే ఇప్పుడు కొత్త మోడల్లో వాళ్ళకి మళ్ళీ ఫండింగ్ రావటం బిగినైందట. $73 మిలియన్ యుఎస్ ఫైనాన్షియల్ ఎయిడ్ తాజాగా అప్రూవ్ అయింది. దాంతో ఇప్పుడు మళ్ళీ కార్యకలాపాలని సాగించేటటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది.